కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు. ఈరోజు మన కథావాణిలో ఓ అందమైన కరెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. ఆ అందమైన టాపిక్ పేరేమిటి అంటే అందాల పోటీలు. అవసరమా అన్నది ఇక్కడ సైలెంట్. కరెంట్ టాపిక్ అని ఎందుకన్నానంటే హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే 7 నుంచి 31 వరకు మిస్ వరల్డ్ 72 పోటీలు నిర్వహిస్తోంది కదా. ఈ వార్తను మీరు పేపర్లోనూ టీవీలోనూ చూసే ఉంటారు. అందుకోసమని 109 దేశాల నుంచి అందగత్తెలు హైదరాబాద్ వచ్చేశారు. నక్షత్రాల హోటళ్లలో వాళ్ళకి స్వాగత సత్కారాలు మొదలుకొని మొన్న అంతా కలిసి గ్రూప్ ఫోటో కూడా దిగేసేయటం అయిపోయింది. ఈ పోటీని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ ఎత్తున నిర్వహణ కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని గురించిన వివరణను మీకు ఇవ్వాలి. అదేమిటి అంటే ఈ టాపిక్ మీద రాసి వినిపించాలన్న ఆలోచన ఇప్పుడు నాకు కొత్తగా ఈ సందర్భంలో వచ్చింది కాదు. ఎప్పటినుంచో మనసులో ఉన్నదే. అయినా ఎందుకో అడుగున పడిపోయింది. ఎక్కడో ఏదో దేశంలో అందాల పోటీలు జరగటం, అందులో మన దేశ సుందరులైన ఐశ్వర్యరాయ్, లారా దత్తా లాంటి వాళ్ళు కిరీటాలు గెలుచుకుని రావటం, అదంతా ఎలక్ట్రానిక్ మాధ్యమాలలో చూడటం వల్ల తెలిసిన విషయమే అయినా ఇప్పుడు మనకు అత్యంత సమీపంలో ఉన్న భాగ్యనగరంలో జరగటం వల్ల ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడాలన్న ఆలోచన అకస్మాత్తుగా మళ్ళీ పైకొచ్చింది. అయితే దీని గురించి మనం ఏదో కాసేపు మాట్లాడుకోవటం, చర్చించుకోవటమే కానీ కావాలని ఎవరిని విమర్శించే ఉద్దేశం ఎంతమాత్రం లేదని మనవి. నా అభిప్రాయాలే కాదు, నాకు ఉన్న కొన్ని సందేహాలను మీకు అందిస్తున్న ఈ ప్రయత్నంలో అప్రయత్నంగానే నా మాటలు విమర్శలా అనిపించినా కొంచెం లైట్గా తీసుకోమని కోరుతున్నాను. ఇందాక చెప్పినట్టు అభిప్రాయాల కన్నా సందేహాలే నాలో ఎక్కువ ఉన్నాయి గనక వాటితోనే నా టాక్ని ప్రారంభిస్తాను. మీరు మనసు పెట్టి విని చెప్పగలిగితే నా సందేహాలకు సమాధానం చెప్పండి. అసలు అందం అంటే ఏంటి? అందానికి నిర్వచనం ఏంటి? తెల్లగానో పచ్చగానో అంటే స్కిన్ కలర్ ఫెయిర్గా ఉంటే అందంగా ఉన్నట్టా? స్లిమ్ పర్సనాలిటీతో ఉండి టేప్ పెట్టి కొలిస్తే నడుము ఎన్ని అంగుళాలు ఉండాలో, చెస్ట్ ఎంత ఉండాలో, హిప్ ఎంత ఉండాలో అంతకు 1 ఇంచు కూడా ఎక్కువ తక్కువలో ఉండకుండా కరెక్ట్గా అంతే ఉంటే అందంగా ఉన్నట్టు లెక్క? అందంగా ఉండటం అంటే పోటీలో పాల్గొన్నప్పటి కొలతలను బట్టేనా? వయసుతో పాటు వచ్చే మార్పు చేర్పులు లెక్కలోకి రావా? ఈ అందం లెక్క ఎన్నేళ్ళు? వయసులో ఉన్నప్పుడు ఉన్నదేనా అందం అంటే? నడివేసి వాళ్ళకు అందం ఉండదా? ఉన్నా అది కౌంట్లోకి రాదా? మనిషి శరీరానికేనా అందం? మనసుకు ఉండనవసరం లేదా? మిస్ వరల్డ్లో గెలవటం కోసమని వ్యాయామాలు, యోగా చేసి బాడీ మెయింటైన్ చేస్తే ఆ తర్వాత పెళ్ళి, పిల్లలు మూలంగా శరీరంలో వచ్చే మార్పులు ఇక వాళ్ళు ఎందుకు పనికిరాని వారని చెప్పక చెప్తుంటాయా? ఫైనల్గా అందాన్ని నిర్ణయించే ఆ పారామీటర్స్ ఏంటి? అమెరికా వాళ్ళు తెల్లగా ఉంటారు, ఇండియా వాళ్ళు గోధుమ రంగులో ఉంటారు, ఆఫ్రికన్స్ నల్లగా ఉంటారు. ఇలా వాతావరణంలోని వేడి, చల్లదనాన్ని బట్టి ఒంటి రంగు ఉంటుంది. అయినా తెల్లగా పచ్చగా ఉంటే అందగాళ్ళ కింద లెక్క అన్న కాన్సెప్టు మన దేశంలోనే. అందానికి శరీర వర్ణం లెక్క కాదని నల్లజాతీయులు ఈ పోటీలో పాల్గొనటం వల్ల నిరూపించబడింది. మన దగ్గర అందం అంటే కళ్ళు, ముక్కు, ముఖ కవళికలు, కళాకాంతి ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. మన భారతీయ సంస్కృతిలోని అత్యున్నత భావ పరంపర అది. అవి లేకుంటే ఆ అమ్మాయిది తెల్లతోలే గాని ముఖంలో వర్చస్సు ఉండదు అంటారు. లేకుంటే ఏ భావాలు వ్యక్తం కాని ముఖం అంటారు. ఆడపిల్ల అందం ఎలా ఉండాలి అన్న విషయాన్ని అద్భుతంగా కళ్లకు కట్టినట్టు చెప్పిన వారు నిజానికి మన కావ్య కవులు, మీరు మిక్కిలి ప్రబంధ కవులు. స్త్రీ అందాన్ని వాళ్ళు లెక్కలేసి వర్ణించినట్టు ఇంకెవ్వరూ ఈ ఆధునిక మేధావులు కూడా లెక్క చేయరేమో. అసలు ఈ లెక్క అన్న పదం ఈ కాలంలో తప్ప ఆ కాలం అందాలకు నప్పదు ఖచ్చితంగా. ఈ ప్రపంచ సుందరి పోటీల్లో మాట్లాడుతున్నట్టుండే కళ్ళు, ఎన్ని భావాలనైనా తూచా తప్పక పలికించగల ముఖ కవళికలు,
నవ్వుతున్నట్టుండే ముఖం, సిగ్గుపడే బుగ్గలు ఇవన్నీ చూస్తారో లేదో, పరిగణలోకి తీసుకుంటారో లేదో నాకు తెలియదు. తీసుకోరు అని కొందరు విజేతలను చూస్తుంటే తెలిసే విషయం. మరో ముఖ్య విషయం నా ఆలోచనకు వచ్చింది ఏమిటి అంటే, ప్రపంచ సుందరి లేక మిస్ వరల్డ్ అన్న పేరు వినగానే మనందరికీ ఏమనిపిస్తుంది? అబ్బా, ప్రపంచంలో మొత్తంలోకి ఏకైక అద్భుత అందగత్తె ఈమె అంటే అర్థం ఈమె కన్నా అందగత్తెలు లేరు, ఒకవేళ ఉన్నా ఈమె తర్వాతనే అన్న భావం కలుగుతుంది కదా మనకు. కానీ వాళ్ళంతా ఆ పోటీలో పాల్గొనటానికి అప్లై చేసుకున్న వాళ్ళు. అలా చేసుకొని గుర్తింపు లేని అందగత్తెలు ప్రపంచం మూల మూలల్లో ఎందరున్నారో కదా అని అనిపిస్తుంది. అప్పుడు మన పక్కింటి అమ్మాయో, మన బంధువుల అమ్మాయో, లేక మన ఇంట్లో పనిచేసే ఏ ఎల్లమ్మో పుల్లమ్మో కళ్ళ ముందు మెదులుతుంది. అంత కష్టపడి గెలిచిన ఆమె కన్నా ఈమె బాగుంది కదా అనుకుంటాం మనసులోనే. మన ఎల్లమ్మకు మేకప్ వేసి, ఎత్తు చెప్పులేసి, అరకొర మోడర్న్ డ్రెస్సులేసి ఎలా నడవాలో, ఎలా చెయ్యూపి వేవ్ చేయాలో, ఎలా ఆడియన్స్కి ఫ్లయింగ్ కిసెస్ ఇవ్వాలో అన్నది కొంచెం ట్రైనింగ్ ఇస్తే ఎల్లమ్మకు మిస్ వరల్డ్ కిరీటం గ్యారంటీగా దక్కేది అని అనిపించటమో, జోకులేసుకుని నవ్వుకోవటమో చేస్తుంటాం. ఎందుకలా మనకు అనిపిస్తుంది అంటే, ఈ పోటీలు ప్రపంచం మొత్తంలోకి ఈ భామొక్కతే అందగత్తే అన్నట్టు ఆమెను డైస్ మీద కూర్చోబెట్టి కిరీటం పెట్టి మరీ ప్రకటిస్తుంటే సామాన్యులమైన మనకు అలా అనిపిస్తుంది. సామాన్యుడికే ఎప్పుడూ ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి, కొంటె ప్రశ్నలు మనసులో ఉదయిస్తుంటాయి. సామాన్యులకే కాదండి, సంప్రదాయవాదులు, మేధావులు, ఫెమినిస్టులు సైతం ఈ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ లాంటి అందాల పోటీలను విమర్శిస్తున్నారు, అభ్యంతరం చెప్తున్నారు. వాళ్ళ అతి ముఖ్యమైన ఆలోచింపతగిన వాదన ఏమిటంటే, ఈ అందాల పోటీలు స్త్రీ వ్యక్తిత్వాన్ని కించపరిచేవిగా ఉంటున్నాయి, ఆమె గౌరవానికి మచ్చ తెచ్చేవిగా ఉంటున్నాయి. అరకొర బట్టలతో స్త్రీని అర్ధనగ్నంగా అందరి ముందు వేదిక మీద నిలబెట్టి ఆమె శరీరాన్ని టేపుతో కొలిచి ఆమెను అవమానిస్తున్నారు. ఇది ఆమెకే కాదు, స్త్రీ జాతి మొత్తానికి అవమానం. కనుక వెంటనే ఈ అందాల పోటీలను నిషేధించాలి అంటున్నారు. గుట్టుగా ఉండాల్సిన స్త్రీ శరీర అందాన్ని పోటీల పేరిట బహిరంగపరిచి ఆమెను అంగడి బొమ్మగా, భోగవస్తువుగా చూపించటాన్ని మేము సహించలేము అంటున్నారు. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏమిటి అంటే, ఈ రకం భావజాలం ఆ పోటీలో పాల్గొనే అందగత్తెలలో ఉంటే ఈ గొడవే లేదు కదా అని. అయినా టీవీ తెర మీద అందాల పోటీ కోసం భారీ ఎత్తున జరుగుతున్న ఆ ఏర్పాట్లు, బోలెడు డబ్బు వ్యయం, అధికారుల, నిర్వాహకుల హడావుడి, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, తారలు దేశ విదేశాల నుంచి ఈ పోటీని చూడటానికి రావటం, ఇదంతా చూస్తుంటే చోటీ ముహుకో బడీ బాత్ అన్న ఒక హిందీ కహావత్ గుర్తుకొస్తోంది. అది గుర్తుకొస్తే మనమే సిగ్గుపడాల్సిన పరిస్థితి. కనుక ఆ పరిస్థితి పూర్తిగా రాకముందే ఈ అందాల పోటీ గురించి ప్రశంసాపూర్వకంగా కూడా కొన్ని మాటలు మాట్లాడుకుందాం, వివరాలను షేర్ చేసుకుందాం. ఈ అందాల సుందరి పోటీలు మొట్టమొదట 19వ శతాబ్దంలో అధికారికంగా నిర్వహించబడ్డాయి. కానీ వీటికి ఆదరణ లభించింది మాత్రం 20వ శతాబ్దం మధ్యలో. మొదట మిస్ ఇండియా, మిస్ అమెరికా వంటి దేశ స్థాయిలో గెలిచిన వాళ్ళు ప్రపంచ సుందరి పోటీ స్థాయిలో పాల్గొంటారు. ఈ పోటీకి ఎవరంటే వారు అప్లై చేయడానికి వీలుండదు. వయోపరిమితి, అవివాహితులే అయి ఉండాలన్న నియమం, ఇలా ఇంకా ఏవో చాలా ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, నేను ఇందాక ప్రారంభంలో చెప్పినట్టు మొదట్లో శరీర అందం, దాన్ని టేప్ పెట్టి కొలిచి మార్కులేయటం అన్నదొక్కటే లెక్కగా ఉండేదట. కానీ ఆ తర్వాత కాలక్రమేణా నిర్వాహకుల ఆలోచన విధానంలో వచ్చిన మార్పులు, పరిణతి, బయట నుంచి వస్తున్న విమర్శలు, వీటి కారణంగా అందాల పోటీకి శరీర అందం ఒక్కటే ప్రామాణికం కాదు, అంతర్గత సౌందర్యం, వ్యక్తిత్వం, యాటిట్యూడ్, ప్రతిభ, తెలివితేటలు, నైతిక స్వభావం, మానవత్వ లక్షణాలు, దయాగుణం, ఇంటర్వ్యూలో ఆ పార్టిసిపెంట్ చెప్పిన సమాధానాలు, వీటిని కూడా బేస్ చేసుకొని మిస్ వరల్డ్ను ఎంపిక చేయటం మొదలుపెట్టారట. ఇప్పుడు నడుస్తున్న ట్రెండు అదే. ఈసారి ఈ 72వ అందాల పోటీకి మన తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన
ప్రామాణికాంశాలలో ఆరోగ్యం, ఉపాధి, ఆవిష్కరణలు లేదా గ్రామీణాభివృద్ధి కూడా ఉన్నాయట. బాగుంది కదా అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. ఈ అందాల పోటీ లోగోను థంబ్నెయిల్లో ఇచ్చాను కానీ స్లోగాన్ని చెప్పడం మర్చిపోయాను. అదేంటి అంటే తెలంగాణ జరూర్ ఆనా. వచ్చేశారు కదా. తెలంగాణ అందాలను, చారిత్రక వైభవాన్ని చూడటానికి పర్యటనలు కూడా చేస్తున్నారు. నేను ఈ ఆర్టికల్ రాస్తున్నప్పుడు చార్మినార్ దగ్గర హెరిటేజ్ టూర్ చేస్తున్నారు. లాడ్ బజార్లో షాపింగ్ చేస్తున్నారు. ఈ పోటీలో ర్యాంప్ మీద అందాల భామలు క్యాట్వాక్ చేస్తున్నప్పుడు ఏ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలో, ఆ డ్రెస్లో ఎవరు అందంగా ఉన్నారో అన్నది కూడా నిర్వాహకులే నిర్ణయించి మార్కులేస్తారు. ఫార్మల్ వేర్, స్పోర్ట్స్ వేర్, డిజైనర్ డ్రెస్సులు, స్విమ్ సూట్స్ అంటూ ఇందులో చాలా రకాలు ఉంటాయట. ఈ స్విమ్ సూట్స్ మీద కొన్ని దేశాలలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయట. కానీ మరి మన దగ్గర ఏం చేస్తారో చూడాలి. అయితే ఒక విషయాన్ని మాత్రం మనం ఉన్నది ఉన్నట్టు సిన్సియర్గా మాట్లాడుకుంటే ఈ అందాల పోటీలు మరీ మనం అనుకున్నంత ఈజీ ఏమీ కాదటండి. అందులో ఎన్నో సంవత్సరాల కృషి, కష్టం, పట్టుదల దాగి ఉంటాయట. త్యాగాలు కూడా చాలా చేయాల్సి వస్తుందట. ముందు డైటింగ్ పేరిట తిండిని త్యాగం చేయాలి. నోటికి రుచి, జిహ్వ చాపల్యం వీటిని చంపుకొని చప్పిడి తిండి తినాలి. ఒంట్లో చటాకు మాంసం కూడా వచ్చి చేరకుండా ఒళ్ళు అలసిపోయేలా ఎక్సర్సైజులు చేయాలి. తీగల నాజుగ్గా శరీరం ఎటంటే అటు వంగే ఫ్లెక్సిబిలిటీకు రావటం కోసం యోగా వంటివి కూడా చేయాలి. అన్ని చేస్తే కానీ ఆ బాడీ ఈ అందాల పోటీ కొలతలకు తగ్గట్టు ఉండదు. లేకుంటే అంత శ్రమ వృధానే. అందులోనూ అందం, ఆకృతి విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాని వయసులో ఉండే ఈ అందాల సుందరీమణులు కొంతమంది మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కిరీటం మీద మరీ ఆశలు పెంచుకొని ఎలాగైనా గెలవాలి అన్న పట్టుదలతో ఉంటారేమో. దానివల్ల కొన్ని దుష్ఫలితాలను కూడా వాళ్ళు ఎదుర్కోవలసి వస్తుంది. అప్పుడు తెలియదు ఆ కిరీటం క్రేజ్లో. ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు కొంతమందికి. విపరీతమైన డైటింగ్ వల్ల శరీరానికి కావలసినంత ఫుడ్ అందక కొన్ని డిఫిషియన్సీలు వచ్చి ఒంట్లో చేరతాయి. తగ్గించిన తిండిని న్యూట్రిషియస్ ఫుడ్తో భర్తీ చేయకపోతే ఓవర్గా బక్కకైపోవటం, ముఖంలో కళాకాంతి లేకుండా పోవటం, నీరసంగా ఉండటం వంటి అవలక్షణాల బారిన పడతారు. వ్యాయామం కూడా అంతే. ఓవర్ కాన్షియస్ అయి ఓవర్గా ఎక్సర్సైజులు చేయటం వల్ల తిండి తక్కువ, శ్రమ ఎక్కువ అయి కండరాల్లో, నరాల్లో శక్తి తగ్గిపోతుంది. ఇవి కాక ఎప్పుడు కెమికల్స్ కలిసిన కాస్మెటిక్స్ను, మేకప్ సాధనాలను చర్మానికి అప్లై చేస్తుండటం వల్ల కొన్ని ఎలర్జీలు, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటినీ మించిన ఒక పెద్ద విషయం ఏమిటంటే ముక్కు బాగాలేదనో, లిప్స్ బాగలేవనో అనుకుంటూ పోటీకి కొన్ని నెలల, సంవత్సరాల ముందు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటుంటారు కొంతమంది అందమైన అమ్మాయిలు. దీనివల్ల కూడా కొన్ని దుష్ఫలితాలు ఉండొచ్చు, బాడీ యాక్సెప్ట్ చేయకపోతే. ఇలా చెప్పుకుంటూ పోతుంటే అందాల పోటీలో పాల్గొనే పార్టిసిపెంట్స్ కష్టాలు అన్నీ ఇన్ని కావండి. ఏదైనా కష్టపడితేనే కదా ఫలితం దక్కేది. కష్టే ఫలి అన్నారు. అందాల పోటీలో పాల్గొనటం అంటే కూడా అంతే. అది ఆషామాషి వ్యవహారం ఏం కాదు. అది మనకు తెలియని ప్రపంచం గనక ఇక్కడ హాయిగా కూర్చొని మనం వాళ్ళ మీద జోక్స్ వేసుకుంటాం, కామెంట్స్ చేస్తూ ఉంటాం. పైన నేను చెప్పిన విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని ముందు వరుసలో పెట్టి అందాల పోటీలో పాల్గొనటం తప్పేమీ కాదండి. ఎందుకంటే అందమే ఆనందం అన్నారు కదా. అందంగా ఉన్నందుకు వాళ్ళు, ఆ అందాలను చూస్తూ మనం ఆనందిద్దాం అని చెప్తూ ఈ సందర్భంలో పార్టిసిపెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఎంతో వ్యయప్రయాసల కోర్చి ఈ భారీ ఈవెంట్ని నిర్వహిస్తున్న ప్రభుత్వాన్ని అభినందిస్తూ, ఇంతవరకు అందం గురించిన నా ఈ మాటల్ని ఆసక్తిగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముగిస్తాను. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అందాక సెలవు.